నమస్కారం. బీపీసీ వీక్లీ న్యూస్ రౌండప్కి స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి పరిధిలో గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. భీమిలి సన్ స్కూల్ వేదికగా విశాఖ ఉమ్మడి జిల్లాల నెట్బాల్ పోటీలు, ఘనంగా నాగుల చవితి వేడుకలు. పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో కేజీబీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. శ్రీరాముని ఆలయ భూములు పరిరక్షించాలని సిపిఐ సిపిఎం ధర్నా. వీటితో పాటు మరిన్ని వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. భీమిలి సమీపంలోని కీటిన్పేట వద్దనున్న సన్ స్కూల్లో విశాఖ, అనకాపల్లి, మన్యం జిల్లాల బాలబాలికలకు నెట్బాల్ పోటీలు జరిగాయి. 17 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలబాలికలకు జరిగిన ఈ పోటీల్లో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో గెలిచిన జట్లకు సన్ స్కూల్ డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాసరావు బహుమతులు అందించారు. బాయ్స్ నెక్స్ట్ మ్యాచ్ గ్లోబ్ వర్సెస్ సృష్టి వరల్డ్ స్కూల్. మరి ఈ ముగింపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మన సన్ స్కూల్ డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాసరావు గారిని విజేతలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుండి చాలా కష్టపడి ఎండలో ఆడి గెలిచిన వాళ్ళు గెలిచారు. మిగతా వాళ్ళు ఎక్స్పీరియన్స్ మూట కట్టుకున్నారు. ఉదయమే మీకు చెప్పారు, గెలుపు ఓటమి అనేది కాదు, ఏంటి నేర్చుకున్నాం అన్నది. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో ఒక కొత్త లెసన్, 1, 2, 3, 4 ఎన్నో లెసన్స్ నేర్చుకొని, అంటే మీ గేమ్కి సంబంధించి మీరు ముందుకు వెళ్తే, మీరు అది ప్రాక్టీస్ చేస్తే, మీరు చేసిన ప్రాక్టీస్తో నెక్స్ట్ స్టేజ్ ముందుకు వెళ్ళచ్చు. అంటే ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళు ఓడిపోయారు అనుకోకూడదు, వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ని తెచ్చుకున్నారని అనుకోండి. నాగుల చవితి వేడుకలు భీమిలి పరిధిలో జనం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విశాఖ డైరెక్ట్ రూట్, బీచ్ రోడ్, కుమ్మరపాలెం, తగరపువలస మార్గాల సమీపంలో ఉన్న పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బాణాసంచా కాల్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో 2 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాలయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కాదు, పిల్లలంతా ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం? లేదు సార్, పెద్ద పిల్లలు ఉన్నారు. 2 కోట్ల 6 లక్షలు.
కొమ్మాదిలోని సర్వే నెంబర్ 84లో 31 సెంట్ల శ్రీరాముని దేవాలయం భూమిని కొందరు దొంగ పత్రాలను సృష్టించి అమ్మేశారని, వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ సిపిఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లానని, దీనిపై విచారణ చేసి సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరాముడు భూమి అమ్మిన వారిని శిక్షించాలి. శ్రీరాముడు భూమి అమ్మిన వాళ్ళని శిక్షించాలి. దోషులు ఎంత పెద్దవాళ్ళైనా కఠిన శిక్షించాలి. దోషులు ఎంత పెద్ద 24/9/25 రిజిస్ట్రేషన్ అయినట్టు పెదగంటాడులో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయింది. ఇది జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్ చేశారు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అమ్మిన వాళ్ళు శ్రీమతి ఉప్పలపాటి సౌమ్య, భర్త ఉప్పలపాటి సతీష్ కుమార్ రాజు, మిదిలాపు రోడా కాలనీ, ప్లాట్ నెంబర్ 508, నారాయణ రెసిడెన్సీ, ఏపీ హెచ్పి కాలనీ, డోర్ నెంబర్ 18/126/19. అలాగే ఇంకొక ఆయన సిరసపాలి పృథ్వీరాజ్, తండ్రి సిరసపాలి రవికుమార్, ఇతను కూడా చెనగంటాడ స్నేహపురి కాలనీ. రాయించుకున్న వారు అమ్మిన వాళ్ళు వద్దిరాజు లేటి వెంకటలక్ష్మి కృష్ణారావు గారి భార్య కృష్ణవేణి పేరున. ఇది మధురవాడ పిలకవానిపాలెం చెందిన ఒక దొంగ బ్రోకర్. ఆడికి ఇదే పని జీవితాంతం. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా ఆడు మారుతాడు అనుకున్నాం కానీ మారలేదు. పోతున్న వెంకటరామని ఆయన బొగ్గల మనిషి మనోడు అంటారు. ఆడు పాత మధురవాడు మెత్త మీద ఉంటాడు. ఆ పనికిమాలలో ఇటువంటి పనికిమాలలో మధురవాడికి ఉండి ఇలాంటి పనికిమాల పనులు చేయిస్తే మధురవాడలో రైతులు 1,00,000 కమ్మినారు. కానీ ఎప్పుడు పద్మనాభ మండలం మద్ది గ్రామంలో ధర్మశాస్త్ర సేవాపీఠం తొలి వార్షికోత్సవం ఎంపీపీ కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీపీసీ. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే వారం కలుద్దాం. నేను మీ కిషోర్.